వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ స్పెషల్ వీడియో. ఎందుకంటే గత 1 వీక్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను, ట్రయల్ చేస్తున్నాను. చాలామంది చేసే ఉన్నారా నాకు తెలియదు, బట్ నాకెందుకో చాలా క్యూరియస్గా అనిపించింది. ఇంతకుముందు మనం హైడ్రోపోనిక్స్ కానీ మైక్రో గ్రీన్స్ కానీ చాలా రకాలుగా పెంచాము. మన దగ్గర ఉన్న హైయెస్ట్ వ్యూస్ కలగూరగంపలో హైడ్రోపోనిక్స్కే ఉన్నాయి ఇప్పటి వరకు. బట్ ఎనీవే మైక్రో గ్రీన్స్ అనేది మనము మట్టిలో పెంచాము, లేదంటే చిన్న చిన్న బాక్సెస్లో పెంచాము, సాయిల్ లెస్గా కూడా పెంచాము. ఆ టైంలో కొన్నిసార్లు ఫంగస్ రావడము, కొన్నిసార్లు సరిగ్గా రాకపోవడం అనేది జరిగింది. బట్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ అనమాట. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎవరైనా సరే అంటే ఇంట్లో ఉండి అపార్ట్మెంట్స్లో ఉండి సన్లైట్ కూడా లేదు వాళ్ళకు, కానీ పెంచుకోవాలి. మైక్రోగ్రీన్స్ అనేవి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. జస్ట్ ఇలా వేసేస్తే 5-6 డేస్కి ఒకసారి ఏ ఆకుకూరలు తిన్నా తినకపోయినా ఇవి మైక్రోగ్రీన్స్ లాగా వేసుకొని తినేస్తే మాత్రం సూపర్ ఎనర్జీ ఉంటుంది మనకి. సో అట్లా నేచర్ ఫ్రెండ్లీ అయిన కోయిర్ తోటి అంటే మైక్రో గ్రీన్స్ మ్యాట్స్ అనేవి అవైలబుల్ ఉంచుదాం మన వెబ్సైట్లో అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్నిసార్లకు వస్తుంది, ఎట్లుంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అని చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఇట్స్ అ వెరీ 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 ఈజీ అండ్ న్యాచురల్ అనమాట. సో జస్ట్ సింపుల్గా చూడండి, ఇవి మనము బ్రోకలీ అండ్ అది వేసాము చూడండి, సింపుల్ మ్యాట్. ఓకే, మళ్ళీ దీన్ని తీసేసుకున్నాక ఎండలో ఎండబెట్టి మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. ఎంత మెయింటైన్ చేస్తాం, ఎంత జాగ్రత్తగా దాన్ని ఎండలో పెట్టేసి ఎండ పోగానే తీసి పెట్టుకొని మంచిగా వేసుకుంటాం అనే దాన్ని బట్టి దాని లైఫ్ ఉంటుంది అనమాట. సో ఇవి మనకు బ్రోకలీ అండ్ యాక్చువల్లీ నేను బ్రోకలీ సపరేట్గా నానబెట్టాను. క్యాబేజీ, బ్రిస్క్ క్యాబేజీ కూడా ఉంటుంది కదా, అది సపరేట్. మా సంధ్యమ్మ ఏం చేసిందంటే అవి ఇన్నే ఉన్నాయి, ఇవి ఇన్నే ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి, ఇవి అట్లనే ఉన్నాయి అని 2 కలిపేసి ఒకటే బౌల్ వేస్తే ఇంకా చచ్చినట్టు అండ్లేసాను. బట్ ఎనీవే దీన్ని కూడా తీసి మనం ఎక్కడైనా మొలకలుగా నాటుకొని ఫర్దర్గా చేయొచ్చా లేదా అని చూస్తున్నాం. సో ఎనీవే ఇది అనమాట మైక్రో గ్రీన్స్. ఇవి చూడండి, ఇది ముల్లంగి. సో ఎంత ఈజీగా ఉంది చూడండి, ఏం లేదు, ఇలా ప్లేట్లో పెట్టేశాను, చిలకరిచ్చాను నీళ్ళు, ఈజీగా మొలకెత్తేసినాయి. ఇది జస్ట్ 6 days బేబీ. సో ఇది చూడండి ఆవాలు, ఇది కూడా సేమ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అంటే ఇందులో ఏ పార్ట్ పడేయొద్దు అనమాట, అన్ని పార్ట్స్ తీసేసుకొని ఇవన్నీ కూడా తినొచ్చు మనం. అండ్ ఫైనల్లీ ఇదిగో చూడండి, ఇది గోధుమ గడ్డి. ఎంత సింపుల్గా వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఇంకా పెంచాలి దీన్ని, ఇంకా టైం పడుతుంది. గోధుమ గడ్డి ఇంకా పెరగవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా వేర్లు. ఈ క్రాప్ అయిపోగానే సింపుల్ ఒక రోజు ఎండబెట్టేసి ఈ ఏర్లను కూడా దులిపేసి, లేదు అసలు దులిపాల్సిన అవసరం కూడా లేదు, నన్ను పోకపోతే కూడా అట్లాగే వదిలేస్తే దానికి ఇంకా కొంచెము సపోర్టివ్గా ఉంటుందేమో. మళ్ళీ అదే మ్యాట్ను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, పైనంతా కట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా గోధుమలు అవన్నీ కనపడితే కూడా ఇట్లా దులిపేసేసి వేర్లను తీయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. అది ఇంకా మంచిగా నెక్స్ట్ మళ్ళీ పంటకు మనకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇదనమాట. సో మనము వెబ్సైట్లో పెట్టాలనుకున్నప్పుడు నాకు చాలా క్యూరియస్గా, చాలా టెంప్టింగ్గా, చాలా స్పెషల్గా అనిపించిన ఐటమ్ ఇది. సో మైక్రో గ్రీన్స్ మ్యాట్స్ అనేవి ఎట్లా పనిచేస్తుంది ఏంటంటే, వాళ్ళని అడిగితే లేదు మీరే చెక్ చేయండి, మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్పారు. ఎట్లుంటుంది ఏంటి, విడిపోతుందా, దాన్ని ఎట్లా చేశారు అని అంటే, సో శాంపుల్గా తెప్పించి అన్ని రకాలుగా చెక్ చేశాను. దీంతోపాటు కోకోపిట్ అండ్ కొన్ని ఈ కాయర్తో చేసిన అంట్లు తోమడానికి స్క్రబ్స్ కానీ, ఇవి రకరకాల సైజుల్లో ఉన్నాయి, ఇట్లా చిన్నగా ఉన్నాయి. ఇది బెటర్ నన్ను అడిగితే, ఇట్లా తీసుకొని ఒక్కసారికి ఇట్లా వేసేసుకొని చేసుకోవచ్చు. బట్ వీట్ గ్రాస్ ఇంత ఈజీగా పెంచవచ్చు. దయచేసి అంటే హిమోగ్లోబిన్ లేని వాళ్ళు వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా వితిన్ 1 monthలో హైయెస్ట్గా 100% పెరుగుతుంది. కాబట్టి వీట్ గ్రాస్ జ్యూస్ విత్ వెజిటబుల్ జ్యూస్ కలిపి తాగండి, మెడిసిన్స్ మందులు మానేయండి.
సెకండ్ డే, థర్డ్ డే ఇలా డైలీ చిలకరించుకున్నాం వాటరు. అండ్ ఇది ఓపెన్ చేయకుండా జస్ట్ ఇట్లా వేసేసిన, చూద్దాం ఏమవుతుందని. ఫైనల్గా ఆఫ్టర్ 4 days ఇట్లా ఉంది ఇది, చూద్దాము. ఇంకా దీంతో పని లేదు, పక్కకు పెట్టేస్తున్నా. కొంచెం డ్రై అయింది ఇది, బట్ లైట్గా తడుంది. మనం పైనుంచి చిలకరించాం కదా, కంప్లీట్గా 4 days తర్వాత. ఈ మూలకు వాటర్ రాలేదు, కొంచెం తక్కువ ఉన్నట్టు. బ్యాక్ సైడ్ చూద్దాం ఎట్లుందో. ఇంకా పేపర్ తీసేస్తున్నా, అవసరం లేదు ఇది, జస్ట్ ఇట్లా పెట్టేసేద్దాం. జస్ట్ సన్లైట్లో పెట్టట్లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇంట్లోనే పెడుతున్నా. చూద్దాం ఇంట్లో పెడితే ఏమైతే చూద్దాం ఫస్ట్. ఓకే, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా చూడలేదు, మీకు చూపించలేదు. ఓకే, ఆఫ్టర్ 4 days జస్ట్ సైడ్ నుంచి వాటర్ పోసుకుంటూ పోతున్నా, ఏమైందో తెలియదు. రీచ్ అయ్యాయా వాటరు, రీచ్ కాదు దాకా. ఇవి బ్రోకలీ అవి వేసాం కదా, అవి అనమాట. సో మా సందమ్మ ఏం చేసిందంటే 2 కలిపి ఒక దగ్గర వేసేసింది. వాటర్ వచ్చినాయి ఇట్లా, బట్ ఇట్లుంది. వావ్, ఇవి తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా నాటుకుందాం సీరియస్గా. ఓకే, ఇవి ముల్లంగి. ఇవి ఆవాలు, మస్టర్డ్, మెంతులు వేసాం కదా, మెంతులు. లిటిల్ బిట్ ఫంగస్ వచ్చింది దీనికి. ఓకే, మెంతులు బాగలేనట్టున్నాయి. పాయింట్ మనకు సీడ్స్ గురించి కాదు ఇప్పుడు. ఈ కాయిర్ మ్యాట్లో ఎట్లా పెరుగుతాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి బాగుంది. వీటిని ఏం చేద్దాం, బయట ఇంట్లోనే పెడదాం. అసలు ఇంట్లో ఎండాకాలం కాబట్టి ఇంట్లోనే పెడదాం, అదర్వైజ్ బాత్రూంలో పెట్టేదాన్ని, ఇక్కడ షేడ్లో పెట్టేదాన్ని. ఇంట్లోనే పెట్టి పెంచుతాం, ఎట్లా వస్తాయి చూద్దాం. ఇంత పొడవు వచ్చేసాయి. ఇది మీకు 7 days టైం ఉన్నప్పుడు చూపించిన, బట్ ఆఫ్టర్ 7 days 15 days ఉంటే ఏమవుతుంది, 2 weeks ఉంటే పెడితే ఏమవుతుందని ఇంకా చెక్ చేసిన అనమాట. అంటే ఇది సపోర్ట్ చేస్తుందా లేదనేసి. సో ఆల్మోస్ట్ సపోర్ట్ చేసింది, ఇంకా గ్రీన్గా ఉంది, బట్ దీనికి ఇంత పొడుగు అయిపోయింది కాబట్టి కింద పడిపోయింది. ఈరోజు ఏం చేద్దామంటే మైక్రో గ్రీన్స్ను తీసేసి వాడుకోవాల్సింది ఇప్పటికే. ఓకేనా, సో లోపల పెట్టేసుకుందాము. అండ్ మ్యాట్ ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తా ఆఫ్టర్ 14 to 15 days ఇది. ఓకే, జనరల్గా మైక్రో గ్రీన్స్ అంటే ఈ సైజ్ పెరిగినప్పుడే తీసేసుకుంటాము, బట్ కావాలని 15 days పైన అవుతుందో వదిలేసాను. మ్యాట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దామనే ఎక్స్పెరిమెంట్.
ఇలాగే ఎండబెట్టేసేద్దాం మనము, తీయక్కర్లేదని నా ఉద్దేశం. ఎందుకంటే నెక్స్ట్ టైంకు దీనికి ఈ మ్యాట్కి ఇది ఇంకా స్ట్రెంత్ ఇస్తుంది, లేదంటే కొంచెం ఊడిపోతుంది అంతే. ఓకే, దీన్ని ఇలా ఎండబెట్టేసుకుందాం. After 14 days. అరచేతిలో హరితహారం. బాగుంది. ఇది ఇట్లాగే వదిలేద్దాం, దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది నెక్స్ట్ టైం వేసినప్పుడు. ఎందుకు దీన్ని తీయాలా? తీస్తే ఇది ఒకటి మిగులుతుంది, తీయకపోతే ఇది యాడ్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకొకటి యాడ్ అవుతుంది. సో మా ఇంట్లో పిచ్చుక గూడు కట్టినప్పుడు ఎగిరిపోతాయి, ఎగిరిపోయాక మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేసిందంటే అది మొత్తం మళ్ళీ కొత్త గూడు కట్టలేదనమాట. దానికి కొంచెం కొంచెం పుల్లలు తెచ్చి దాన్ని స్ట్రాంగ్ స్ట్రెంగ్తన్ చేసి మళ్ళీ గుడ్లు పెట్టింది. అట్లా ఇది కూడా దీనికి ఇది యాడ్ అయింది, ఈ నార. కాబట్టి దాన్ని తీయొద్దు మనం. దీన్ని కట్ చేసి ఇట్లా గ్లాస్ దాంట్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ కింద ఒక టిష్యూ లాంటిది వేసి పెట్టుకుంటే ఇంకా లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఒక 4 పీపుల్ ఉన్న ఫ్యామిలీ ఎనఫ్ అనమాట ఇది వీట్ గ్రాస్ జ్యూస్ కొరకు. ఓకేనా, బాగుంది. కాసేపు ఆడుకోవచ్చు, కాసేపు హెల్త్కి పనికి వస్తుంది, కాసేపు మెంటల్గా హ్యాపీనెస్కి పనికి వస్తుంది. అంతా బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. ఓకే, సో ఇది ఇట్లా తీసేస్తే కింద ఇది లూజ్ అవుతుంది. నాకు ఎందుకు కింద ఇది ఇట్లనే ఉంచాలని ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఇటువైపు వేద్దాం మనం సీడ్స్. సో ఇది డ్రై అయ్యాక జస్ట్ ఇట్లా దులిపేస్తే పోతుందేమో చూస్తా, బట్ ఇది ఇట్లనే పెడతా. లేదంటే ఇది లూజ్ అవుతుంది, అంటే మనం అల్లితే కింద పైనుంచి లాగితే కిందకి లూజ్ అవుతుంది కదా, అట్లా మొత్తం వచ్చేస్తున్నాయి అనమాట వేర్లు. సో అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇదిగో కొంచెం దియంగానే ఇట్లా అయింది. దీన్ని ఇట్లనే ఎండబెడతా. నేను ఎండబెట్టేసి తర్వాత దీని సంగతి చూసుకుంటా. న్యాచురల్ వాటి మీద న్యాచురల్గా పెంచేసుకున్నాం. మళ్ళీ రెడీ. ఓకేనా, బాగున్నాయా? పెట్టేద్దామా మన వెబ్సైట్లో? ఎస్, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే సింపుల్గా కొనుక్కొని ఈజీగా పెంచేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్గా ఉంది.